మల్కాజ్గిరి మున్సిపల్ సర్కిల్ కార్యాలయంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు, అన్ని కాలనీల ప్రజలు కలిసి సమస్యల పరిష్కారం కోసం మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. అభివృద్ధి పనుల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధానంగా మౌలాలి డివిజన్లోని ఆర్టీసీ కాలనీలో గల రోడ్డు సమస్యను పరిష్కరించాలని, వినాయక్ నగర్లోని దీన్ దయాల్ నగర్లో సంతోషి మాత దేవాలయం సమీపంలో గల బాక్స్ డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని కోరారు. చెరువులలో దోమల వాకింగ్, కలుషిత నీటి సరఫరా మరియు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వంటి సమస్యలను సంబంధిత అధికారులకు ప్రజా ఫిర్యాదులు సేకరించాలని కోరారు. సార్కి ఒక 3 లక్షల పని చేయమంటే ఇంతవరకు ఈ గారు టైం పాస్ చేసుకుంటే కూర్చున్నారు. పెద్ద ప్రాబ్లం అవుతుంది. వర్షాలు పడితే ఇడిగే తీసుకొస్తాను అందరినీ. రాజన్న మొత్తం అందరినీ నేను కూడా గీడే బయట ఎందుకంటే చెప్తే ఇంటలేదు మీరు ఏది కూడా. అడగండి, ఇంపార్టెంట్ అది కూడా కులగొట్టుకో, నీ పని నువ్వు చేసుకోవాలి. మీ సార్కి 3 లక్షల పని, 3 లక్షల దానికి నేను 2 రోజులలో చేపిస్తాను. మళ్ళీ ఎవరి నుంచి పని చేయొద్దని ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయో ఏమైందో తెలియదు, కానీ ఇప్పటిదాకా దాని మీద పని. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, అది మొత్తం కింద ఆ లైన్ అంతా చోక్ అయిపోయి ఉన్నది. ఇప్పుడు మీరు మీకు వస్తా అంటే మీకు చూపిస్తా కూడా. అవతల సైడ్ వాజ్పేయి నగర్కి ఏ విధంగా చౌక్ అయి ఉన్నది ఈయనకు కూడా తెలుసు. ఇస్తున్నాము ప్రతి సందర్భంలో. ఇప్పుడు నేను ఉదాహరణగా 2-3 మాత్రమే మీకు చెప్పినవి ఉన్నాయి. అసలు పెండింగ్ వర్క్ల మీద అసలు ఏ విధంగా మరి ఏంటి మేమే చేసుకుంటాం. అఫీషియల్ చెప్పండి, అన్నా మీరు మంచి మాట చెప్పారు. నాకు ఒక పని చేయండి. మీకు కాంట్రాక్టర్ ఒక అగ్రిమెంట్ ఎంటర్ అవుతాడు కదా, అగ్రిమెంట్ ఎంటర్ అయిపోయినాక దాని కండిషన్ ప్రకారంగా వాడు చేయడానికి వాళ్ళు నోటీసులు ఇవ్వండి. మీరు ఒక్క నోటీస్ అని ఇచ్చిండ్రా మీ ఆఫీస్? మీరు ఒక్క నోటీస్ అని ఇచ్చిండ్రా? మీ దగ్గర ఉన్న పెండింగ్ వర్క్లు అన్ని నేను లిస్ట్ పెండింగ్ వర్క్ల లిస్టుల మీద వాడు కాంట్రాక్ట్ ప్రకారంగా కాంట్రాక్ట్ చేయకపోతే మీరు వాడికి నోటీస్ ఇచ్చిండ్రా? మరి ఇచ్చిండ్రా? మరి ఇయ్యలే, ఇంతవరకు ఇయ్యలేదు. మీరు ఆ నోటీసులు ఇస్తే కదా మేము చేసేది ఉంటుంది. మీరు ప్రైమరీగా నోటీసులు ఇవ్వట్లేదు, వాళ్ళని డీలిస్ట్ చేయమంటే డీలిస్ట్ చేయట్లేదు. సరే వాళ్ళతోటి కూర్చోబెట్టి ఎమ్మెల్యే గారితో అరే ఎమ్మెల్యే ఈ వర్క్ల గురించి అడుగుతుండు అని అంటే కాంట్రాక్టర్లని ఆ కన్సర్న్ కాలనీ వాళ్ళని పిలిపించి మాట్లాడియట్లేదు. సరే ఇప్పుడు నేను ఎవరిదైనా ప్రాబ్లం అర్థం చేసుకోవాలంటే ఆ ప్రాబ్లం అర్థం చేసుకోవడానికి కూడా వీలు లేకుండా పోతుంది. మేము పోనీ ప్రయత్నం చేసి ఎక్స్టర్నల్ రైల్వే వాళ్ళతోటి వీళ్ళతోటి ఏదైనా పర్మిషన్లు వేస్తే మీరు పని చేయట్లేదు. ఎట్లా చేయాలి చెప్పండి అన్న? అన్న ఏందన్నా, ఇప్పుడు వాడు రైల్వే వాడు ఇంకో ఆఫీసర్ చేంజ్ అయ్యండి అనుకో, నా ప్రాపర్టీలోకి ఎట్లా వస్తామా అని అడుగుతారు. ఇప్పుడు 3 నెలల మీద 4 నెలల మీద దగ్గరకు వస్తుందా అని మేము జనవరిలో దాని గురించి సార్కి చెప్పినాం. అన్న కోడ్ ఎప్పుడు వచ్చిందన్న? మార్చిలోనా? మార్చి 17కి వచ్చింది. నేను ఆయనకు జనవరిలో చెప్పిన ఆ పని గురించి.